ప్రభువుకు స్తోత్రాలు. దేవుడు తన మహాకృపను బట్టి మరి ఒక దినానికి మనం తీసుకుని వచ్చాడు. ఈ దినమంతా దేవుడు మనతో ఉండి మనం నడిపించాలి. ఈ దినం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. నా కృప నిన్ను విడిచిపోదు. మై కైండ్నెస్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ thee. मेरी करुणा तुझ पर से कभी ना हटेगी. ప్రియులారా, దేవుని కృప చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యములో కృప యేసు ద్వారా వచ్చింది. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. ధర్మశాస్త్రం మానవుని పాప శాపము నుండి విడిపించలేకపోయింది. కృప ఎన్ని పొరపాట్లు చేసిన రా ఒప్పుకో, సరిచేస్తాను అంటాడు. అయితే కృప చాలా అవసరమైనది. కృపలో అనేక ఆశీర్వాదాలున్నాయి, అనేక దీవెనలున్నాయి. కీర్తనకారుడు 89:33లో నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అంటే దూరము చేయడట. ఆయన నమ్మిన బిడలకు కృప దగ్గరగా ఉంటుంది. అయితే దూరపరిచేవాడు కాదు. దేవుడు దగ్గరగా ఉంటే కృప మనల్ని ఆవరించింది అని. దేవుడు దూరమైతే సైతాను మనల్ని ఆవరించాడు. అయితే 2వ సమూయేలు 7వ అధ్యాయం 15వ వచనం దావీదంటాడు, నిన్ను స్థాపించుటకే నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతను నా కృప దూరము చేయను. దేవుడు సౌలును రాజుగా చేస్తే గర్వించాడు. దేవుడు చేయవలసిన పనులు చేయకుండా దేవునికి వ్యతిరేకంగా చేశారు. దేవుడు సౌలును తీసేసి సౌలు స్థానంలో దావీదుని పెట్టాడు. ఎవరిని హెచ్చించాలో, ఎవరిని తగ్గించాలో, ఎవరిని పైకి తీసుకురావాలో ఆయనకి తెలుసు. ఆయన కృప కిందికి రండి. దేవుని కృపకు వ్యతిరేకంగా జీవించద్దు. దేవుని కృపకు వ్యతిరేకంగా జీవిస్తే మనం పొందేది శాపమే, దీవెన రాదు. సోదరి సోదరుడు నేడే దేవుని కృపలో రండి. మీరు, మీ కుటుంబము, మీ పిల్లలంతా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ కృపలో మేము సాగిపోయేదానికి కృప దయచేయమని ఈ దినమంతా మా ప్రభువా వింటున్న బిడలకు తోడుగా ఉండి నడిపించమని, ఈ పరలోకపు దీవెనలు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.